కానీ ఒకటో క్లాస్ రెండో క్లాస్ పిల్లలకు టీచ్ చేసే ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టు చెప్పడం అవసరం లేదని ఆ క్లాసులు తీసుకొని ఆ పిల్లలకు చాలా అన్యాయం చేస్తున్నారు. అందువలనే ఆ ఒకటో క్లాస్ రెండో క్లాస్ పిల్లలకు సరిగ్గా అక్షరాలు నేర్పించకపోవడం వల్లే ఆ పిల్లలు కంటిన్యూగా 10వ క్లాస్ వరకు కూడా ఏమి రాకుండానే స్కూల్ ముగించుకుపోతున్నారు. నేను ఆర్టీసీలో బస్ కండక్టర్ పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూనే ఇంకో పక్క మోటివేట్ చెప్తూ కొన్ని స్కూల్లో గిఫ్ట్లు ఇస్తూ నేను కొన్ని వీడియోలను మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను 8 ఎకరాల నాటు వేసుకున్నాను. అందులో ప్రస్తుతం నా మాగాని ఈ విధంగా ఉంది. అంటే నాటు వేసిన 2 నెలలకు ఈ విధంగా ఉంది. నాటు వేసినప్పుడు ఈ విధంగా ఉండేది. దీనికోసం నేను నారును కాపాడుకొని నాటు వేసుకొని దానికి కొన్ని మందులు పిచికారి చేసుకొని బలం కోసం ఎరువులు చల్లి స్వయంగా నేనే చేయగలిగాను. అంటే దీనికి ఏమైతే చెయ్యాలో అవన్నీ కూడా సంపూర్ణంగా నేను స్వయంగా చేయగలిగాను. కాబట్టి మాగాని 2 నెలలకే ఈ విధంగా ఉంది. కానీ ఇప్పుడు నేను స్కూల్లోకి పోయినట్లయితే కొన్ని స్కూళ్ళలో దాదాపుగా 3.5 నెలలు కావస్తూ ఉన్నా అక్కడ ఒకటో క్లాస్ రెండో క్లాస్ పిల్లలకు హాలు కూడా రావడం లేదు. 56 అక్షరాలతో కూడిన పద వాక్యాలు కూడా అడగడానికి పోతే చెప్పడానికి పోతే టెస్ట్ పెట్టడానికి పోతే కొంతమంది ఉపాధ్యాయులు సార్ ఈ పిల్లలకి ఏమి రావు, ఈ పిల్లలు చిన్న పిల్లవాళ్ళు, వీళ్ళకి ఎగ్జామ్ కూడా పెట్టకూడదు అంటుంటారు. అంటే ఒక ఉపాధ్యాయుని మెదడులోనే పిల్లలకి ఏమి రావు అనే మెదడులో ఫిక్స్ అయిందంటే ఇంకా పిల్లలకి ఏం నేర్పిస్తారు, ఏం చెప్పగలుగుతారు, ఆ పిల్లలు కూడా ఏమి నేర్చుకోగలుగుతారు. ఒక ఉపాధ్యాయుల మెదడులోనే నెగిటివ్ థాట్స్ ఉంటే పిల్లలకి ఎప్పటికీ ఏమీ రావు. పిల్లలకి ఏమీ రావు కాబట్టి నేర్పిస్తారనే ఉద్దేశంతోనే స్కూల్ పంపిస్తుంటారు. కానీ ఒకటో క్లాస్ రెండో క్లాస్ పిల్లలకు టీచ్ చేసే ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టు చెప్పడం అవసరం లేదని ఆ క్లాసులు తీసుకొని ఆ పిల్లలకు చాలా అన్యాయం చేస్తున్నారు. అందువలనే ఆ ఒకటో క్లాస్ రెండో క్లాస్ పిల్లలకు సరిగ్గా అక్షరాలు నేర్పించకపోవడం వల్లే ఆ పిల్లలు కంటిన్యూగా 10వ క్లాస్ వరకు కూడా ఏమి రాకుండానే స్కూల్ ముగించుకుపోతున్నారు.